vigilant student who immediately alerted the hostel authorities. What makes the situation even more alarming is that some of the footage recorded on the camera was allegedly circulated. ఆగస్టు 9 ఆర్జేకర్ మెడికల్ కాలేజ్లో ఒక జూనియర్ డాక్టర్పై దారుణంగా రేప్ చేయబడింది. ఆగస్టు 19 జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ 2019లోనే వచ్చినప్పటికీ ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. ఇప్పుడు రిలీజ్ అయిన రిపోర్ట్ కూడా చాలా వరకు సెన్సార్ చేయబడినదే. ఇవి జస్టిస్ హేమ కమిటీలో ఉన్న కీలక అంశాలు. 1. పరిశ్రమ అంతా స్త్రీలు విపరీతమైన లైంగిక వేధింపులకు గురి కాబడుతున్నారు. 2. స్త్రీలకి షూటింగ్ సమయంలో సరైన రక్షణ లేదు. 3. స్త్రీలు వాళ్ళ రూమ్స్లో పడుకున్నప్పుడు అర్ధరాత్రి తలుపు చెప్పుళ్ళు వినపడుతున్నాయి. 4. కనీసం బట్టలు మార్చుకోవడానికి కూడా సరైన సదుపాయాలు లేవు. ఇప్పుడు ఆగస్టు 30 గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. పెట్టింది కూడా సహ మహిళా విద్యార్థి. ఈ ఆరోపణలు ఇంకా రుజువు కాలేదు, కానీ ఒకే నెలలో 3 కేసులు. ఇప్పుడు ఏం చేద్దాం? ఉక్రోషంతో కోల్కతా రేప్ కేసు ఎవిడెన్స్ నాశనం చేశాం. లేదా ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు ఆ పాడు సినిమాల్లో పనిచేయడం ఎందుకు అని మళ్ళీ అమ్మాయిలనే విక్టిమ్ బ్లేమింగ్ చేస్తాం. గుడ్లవల్లేరు కళాశాల విషయంలో నిజమో కాదో తెలుసుకోకుండానే ఫోన్ నెంబర్లు కూడా మాస్క్ చేయకుండా వాళ్ళ ఫొటోస్తో కూడిన హాల్ టికెట్లు విపరీతంగా సోషల్ మీడియాలో షేర్ చేసేస్తాం. ఎందుకంటే మనకి మన న్యాయ వ్యవస్థ మీద అంత నమ్మకం. వాళ్ళు సరే, మన గురించి ఇప్పుడు ఆలోచిద్దాం. ఈ ఫోటో చూడండి. కోల్కతా రేప్ కేసు జరిగిన తర్వాత ఈ గూగుల్ ట్రెండ్స్లో కనబడుతున్నది ఆ వీడియో గురించి వెతికిన వాళ్ళు. ఆఖరికి వీళ్ళు కూడా నీలాగే నాలాగే వాట్సాప్లో రిప్ సిస్టర్ అని సానుభూతి వాట్సాప్ స్టేటస్లు పెట్టే ఉంటారు. లైంగిక దాడికి గురైందని తెలిసిన ఆ సెన్సిటివ్ విషయాన్ని పేరు, ఫోటోలు బ్లర్ చేయకుండా మన న్యూస్ ఛానల్స్లో వేసేశారు. మరి ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించిన వీళ్ళని ఏం చేద్దాం? మళ్ళీ ఇప్పుడు గుడ్లవల్లేరు విషయానికి వస్తే ఆ కెమెరా గురించి పక్కన పెడదాం. మరి వాటిని కొందాం అనుకున్న వాళ్ళ సంగతి ఏంటి? ఒకవేళ ఆ వీడియోలు కొనడం నిజమైతే, ఆరోపణలు నిజమైతే 300 మంది అమ్మాయిల్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న మైనర్స్ కూడా ఉంటారు. అదే నిజమైతే ఆ వీడియో చూసిన వాళ్ళు, పంపిన వాళ్ళు, వాళ్ళందరిపై కఠినమైన శిక్షలు పడాలి. దేశంలో రోజుకి 90 కేసులు నమోదవుతాయి. 90 రేప్ కేసులు. ఒక్క 2022వ సంవత్సరంలోనే 38,911 రేప్ కేసులు, అది పిల్లలపై రేప్ కేసులు నమోదయ్యాయి. ఇంకా భయం గొలిపే నిజం ఏంటంటే ప్రతి 2 అమ్మాయిల్లో ఒక అమ్మాయి 18 సంవత్సరాలు దాటక ముందే లైంగిక వేధింపులకి గురి కాబడుతుంది. ఈ న్యూస్ ఛానల్ రిఫరెన్సెస్ అన్నీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఇలా పబ్లిక్ అవుట్లాష్ వచ్చిన కేసెస్ని పట్టించుకుంటాం, లేదంటే మిగిలి వదిలేస్తాం. ఆఖరికి ఆ బాధితుల వేదన మన వాట్సాప్ గుడ్ స్టేటస్లో ఒక భాగం అవుతుందంతే. కానీ మూల కారణాన్ని మాత్రం పట్టించుకోం. ఎందుకంటే దాన్ని తట్టుకునే శక్తి మనకు కూడా లేదు. మనకి స్త్రీ అంటే దేవత, పూజలు చేస్తాం, లేదా ఒక వస్తువు వాడుకుంటాం. అంతేగాని స్త్రీని ఒక మనిషిలా ఎప్పటికీ చూడం. ఆ మనస్తత్వం వల్లే ఇలాంటి దూరంలో వచ్చేది. ఓయోకి వెళ్లే వాళ్ళపై మోరల్ పోలీసింగ్ చేయడాలు, మారుతీరావుకి వర్చువల్ విగ్రహాలు కట్టడాలు. ఎందుకంటే అమ్మాయి లేచిపోతుందంటే మన ఇంట్లో ఉండే ఒక వస్తువు దొంగతనం చేయబడుతున్నట్లు. ఇవన్నీ ఎప్పుడో పతనం అయిపోయిన మన నైతిక విలువలకి అర్థం పడుతున్నాయి. ఈ దౌర్భాగ్యం మన యువతదే కాదు, అభివృద్ధి చెందిన దక్షిణ కొరియా లాంటి దేశాల్లో కూడా హిడెన్ కెమెరా ఒక పెద్ద ఎపిడమిక్. ఒక మనిషిని మనిషిలా చూసినప్పుడు కులం, మతం, లింగం, ప్రాంతం అంటూ వివక్షలు ఉండవు. అలా రావాలి అంటే ముందు కావాల్సింది స్త్రీలకి, పురుషులకి ఏ మాత్రం వ్యత్యాసం చూపని మంచి పేరెంటింగ్, మంచి ఎడ్యుకేషన్. అప్పటి వరకు ఇలాంటి న్యూస్లు టీఆర్పీ రేటింగులు పెంచడానికి తప్ప ఇంకెందుకు పనికిరావు. ఈ సాకుతో ఇంకో 4 అమ్మాయిలు చదువులకు దూరం అవుతారంతే.